డిస్ట్రిక్ట్ పార్ట్నర్ గురించి తెలుసుకుందాం. ఈ డిస్ట్రిక్ట్ పార్ట్నర్కి వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్ వైజ్ మొత్తం వాళ్ళకి ఆ టెరిటరీ మొత్తం ఆ డిస్ట్రిక్ట్ మొత్తం వాళ్ళకి ఫ్రాంచైజీగా ఇస్తాం. ఆ డిస్ట్రిక్ట్లో ఏ బిజినెస్ జరిగినా 10% షేరింగ్ వీళ్ళకి వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ డిస్ట్రిక్ట్ పార్ట్నర్ ఏం చేయాలి, డిస్ట్రిక్ట్ పార్ట్నర్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ పార్ట్నర్ ప్లాన్ ఏంటి, ఈ 3 తెలుసుకుందాం. డిస్ట్రిక్ట్ పార్ట్నర్ ఏం చేయాలి? ఫస్ట్ డిస్ట్రిక్ట్ పార్ట్నర్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న పిన్ కోడ్ పార్ట్నర్స్ని అందరినీ యాక్టివ్గా ఉంచాలి. ఓకే, 1 వీక్ ఒకసారి కానీ పిన్ కోడ్ పార్ట్నర్స్తో మాట్లాడడం, అలాగే పిన్ కోడ్ పార్ట్నర్స్ని యాక్టివ్గా ఉంచడం, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే పిన్ కోడ్ పార్ట్నర్ దగ్గర కావలసిన మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి పిన్ కోడ్ పార్ట్నర్కి కావలసిన మార్కెటింగ్ మెటీరియల్ అంతా కూడా పంపించడం, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ పార్ట్నర్కి కూడా పార్ట్ టైమే చేయొచ్చు, అతను ఒక మేనేజర్ రోల్లో ఉంటుంది. మీరు ఈ బెనిఫిట్స్ చూస్తే డిస్ట్రిక్ట్ పార్ట్నర్కి గురించి మీకు కంప్లీట్గా అర్థమవుద్ది. డిస్ట్రిక్ట్ పార్ట్నర్లో మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే కంప్లీట్ ఆఫీస్ సెటప్ మనమే చేసిస్తాం. అంటే బ్రాండింగ్ కానీ, టేబుల్స్, చైర్స్, ఫర్నిచరు, బోర్డ్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫ్యాన్స్, ఓకే, కలర్స్, పెయింటింగు, లోగో, బోర్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కంప్లీట్ చేసి వాళ్ళకి ఆ సెటప్ ఇస్తాం. అలాగే ఎవ్రీ మంత్ అక్కడ ఆఫీస్ రెంట్ మనమే ఇస్తాం. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో 10x10 షటర్ ప్లేస్లో మన ఆఫీస్ ఉంటుంది. ఆ 10x10 షటర్ ఆఫీస్లో ఆఫీస్ రెంట్ మనమే ఇస్తాం, కరెంట్ బిల్స్ మనమే పే చేస్తాం, మెయింటెనెన్స్, క్లీనింగు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా అక్కడ కంపెనీకి ఏ ఖర్చు అయితే అవుద్దో అన్నీ కూడా బెస్ట్ మార్ట్ కంపెనీయే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ ఒక సేల్స్ మేనేజర్ని, ఒక టెలికాలర్ని అపాయింట్ చేస్తాం. ఆ ఎంప్లాయీస్కి శాలరీస్ కూడా మనమే ఇస్తాం. ఓకే, అది ఎంటైర్ డిస్ట్రిక్ట్లో జరిగిన బిజినెస్లో 10% షేరింగ్ ఇతనికిస్తాం. ఓకే, ఈచ్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఓపెన్ చేయాలన్నా 5 lakh రూపీస్ డిపాజిట్ ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ రిఫండబుల్ డిపాజిట్, కాకపోతే 1 year లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఎందుకని ఈ లాక్-ఇన్ పీరియడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక పర్సన్ ఒక డిస్ట్రిక్ట్ తీసుకుని 5 lakhs డిపాజిట్ చేశాడు. ఈ 5 lakhs డిపాజిట్తో మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా అక్కడ ఆఫీస్ సెటప్ చేసి ఎంప్లాయీస్ అందరినీ తీసుకుని ఇవన్నీ చేయడానికి మనకు 2 to 3 lakhs ఖర్చు అవుద్ది. అతను మళ్ళీ 2 to 3 monthsలోనే నాకు రిఫండ్ కావాలండి అని అడిగారంటే కంపెనీకి ప్యూర్ లాస్ ఉంటుంది. అందుకనే 1 year పాటు ఇది లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ 1 year అంటే 12 months కంప్లీట్ అవ్వగానే 13th month అతను కావాలనుకుంటే నా అమౌంట్ నేను రిఫండ్ తీసుకుంటున్నానండి అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఇతను రిఫండ్ ఇచ్చేస్తాం 5 lakhs కూడా. ఈ 1 year పీరియడ్లో వీళ్ళకు ఒక బెనిఫిట్ ఉంటుంది. అక్కడ బిజినెస్ జరిగినా జరగకపోయినా మినిమం 10,000 కంపెనీ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలో ఫస్ట్ మంత్ కాబట్టి 10,000 రూపీస్ బిజినెస్సే జరిగింది, వాళ్ళకి 10,000 రూపీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మంత్ ఒక 65,000 రూపీస్ బిజినెస్ జరిగింది. యాక్చువల్గా 10% అంటే 6,500 వాళ్ళకి క్రెడిట్ అవ్వాలి, కానీ అప్పుడు కూడా 10,000 క్రెడిట్ అవుద్ది. నెక్స్ట్ మంత్ 1,20,000 రూపీస్ బిజినెస్ జరిగింది, అప్పుడు 10% అంటే 12,000, కాబట్టి 12,000 క్రెడిట్ అవుద్ది. ఓకే, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఒకవేళ 10,000 కంటే బిలో పర్సంటేజ్ జరిగితే మినిమం 10,000 క్రెడిట్ అవుద్ది. 10,000 కంటే పైన బిజినెస్ జరిగి పర్సంటేజ్ వస్తే ఆ పై అమౌంట్ వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ పార్ట్నర్కి మినిమం 10,000 అనేది రిటర్న్స్ ఉంటాయి. ఇది డిస్ట్రిక్ట్ పార్ట్నర్ గురించి. ఈ డిస్ట్రిక్ట్ పార్ట్నర్ అక్కడ ఎంప్లాయీస్ని మానిటరింగ్ చేసుకోవడం, వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, అలాగే కంపెనీ వాళ్ళు ఇచ్చిన వర్క్ ఏంటి అది వాళ్ళకి ఇవ్వడం, ఇది కూడా కంప్లీట్ పార్ట్ టైం. అక్కడ ఒక మేనేజర్ కింద ఉంటారు, వాళ్ళ వర్క్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ రెగ్యులర్ లైఫ్కి డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక్కసారి ఆఫీస్ విజిట్ చేసి ఎంప్లాయీస్ ఎలా వస్తున్నారు ఏంటి అన్నది మానిటరింగ్ చేసుకుని మనకు చూసుకుంటే సరిపోద్ది. అలాగే వాళ్ళ ఒక టెలికాలర్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ని మనం పెట్టుకుంటే మనకు చాలా ప్లస్ అవుద్ది. అందుకని టెలికాలర్ని వాళ్ళని అపాయింట్ చేసుకోమని చెప్తున్నాం. కంపెనీ శాలరీస్ అయితే కంపెనీ ఇస్తుంది. ఓకే, ఇది కంప్లీట్ డిస్ట్రిక్ట్ పార్ట్నర్. ఓకే, ఈ డిస్ట్రిక్ట్ పార్ట్నర్ని కానీ పిన్ కోడ్ పార్ట్నర్ని కానీ మనం ఫ్రాంచైజీ అంటాం, వీళ్ళని మనం బిజినెస్ పార్ట్నర్స్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ.